ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బొటెక్. ఇవన్నీ కూడా మళ్ళీ మనం డాక్టర్ శ్రావ్య గారివి చేస్తామండి. చేసినప్పుడంతా మినిమం 10 బ్లౌజెస్ ఉంటాయి మేడంవి. సో ఇవన్నీ శారీస్ అయితే మేడమే ఇచ్చారండి, మనం జస్ట్ బ్లౌజెస్ మాత్రమే చేసాము. శారీ టాసల్స్ వెరీ సింపుల్గా అన్నారు, సో ఇలా ఇచ్చాము. జస్ట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా శారీ పైన అంతా, ఇలా ఫ్లవర్ టాసల్స్ ఇచ్చాము. అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్, ఇక్కడంతా లైనింగ్ లేకుండా జస్ట్ ఫ్యాబ్రిక్ ఇచ్చాము. అండ్ స్లీవ్స్ చూడండి ఎంత ప్రెట్టీగా ఉన్నాయో. బార్డర్ ఫ్యాబ్రిక్తోని ఇలా క్యాప్ స్లీవ్స్ ప్లీటెడ్లో ఇచ్చాము. అండ్ నెక్ వెంట ఇక్కడ బ్లౌజ్ ఫ్యాబ్రిక్కే స్టార్టింగ్లో కొంచెం లైన్స్ ఫ్యాబ్రిక్ వచ్చింది, దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా కాలర్కి ఇచ్చాము. సో ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్. అండ్ ఇదొకటి మగ్గం వర్క్ వెరీ సింపుల్గా చేయించుకున్నారు. సిల్వర్ అండ్ గోల్డ్ కోంబోలో మల్టీగా యూజ్ చేసుకునేటట్లుగా ఇలా చేసాము. ఇవి హ్యాంగింగ్స్ సింపుల్గా అంత జర్దోసితోని పర్ల్ వర్క్ ఇలా ఇచ్చాము. హ్యాండ్స్కి ఫ్రంట్ అయితే నార్మల్ డీప్. సో ఇది. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఒక శారీ పై ఇదే. దీనికి వచ్చేసి బ్యాక్ ఇలా రంగోలీ డిజైన్లో వెరీ సింపుల్గా ఇచ్చాము వర్క్. అండ్ ఇది కూడా హ్యాండ్స్కి కూడా మనం బ్యాక్ ఏమైతే చేసామో సేమ్ అదే వర్క్నే ఇక్కడ కూడా వెరీ సింపుల్గా ఇలా ఇచ్చాము. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఈ శారీ కూడా చాలా చాలా క్రేజీగా ఉంది. సో ఈ క్రీమ్ కలర్ శారీకి మిర్రర్ లేస్ వచ్చింది. సో దీనికి మేడం వెల్వెట్ బ్లౌజ్ తీసుకున్నారు కాంట్రాస్ట్ షేడ్లో. సో బ్యాక్ అయితే ఇలా ఇచ్చాం, రౌండ్ మిర్రర్ లేస్ ఇక్కడంతా అటాచ్ చేసాము. అండ్ హ్యాండ్స్కు శారీలో వాళ్ళు ఇచ్చినటువంటి లేస్ని మనం ఇక్కడ హ్యాండ్స్కి అయితే అటాచ్ చేసాము. అండ్ నెక్స్ట్